నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అని అంటే ఓపెన్ చేయగానే ఎగ్స్ కనిపించాయి కాబట్టి ఇవాళ ఎగ్ మసాలా ఎలా పెట్టాలో చూపిస్తాను స్పైసీగా. సో ముందుగా అయితే మసాలా కోసం అయితే కొద్దిగా పల్లీలు అంటే శనగగింజలు కొద్దిగా వేయించుకొని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్ని ఆనియన్, తర్వాత ఒక టమాటో వేసుకున్నాను. ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకునేది ఇప్పుడే వేసాను. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొంచెం కొబ్బరి పేస్ట్, కొద్దిగా కాజు. నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లోనే చెక్క లవంగం అవి కూడా వేసేసాను. సో ఇప్పుడైతే నేను ఏం వేయడం లేదు, మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్, తగినంత చిల్లీ పౌడర్. కారం అయితే మీరు చూసుకొని వేసుకోండి, నేనైతే తగినంత అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసి మిక్సీ పట్టుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, ఇవి బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత మసాలా అయితే వేసి వేయించుదాం. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మసాలాని బాగా వేపుదాం. ఇది బాగా వేగితేనే టేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మసాలాని ఇందులోకి వేపుదాం బాగా, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుదాం. సో ఇప్పుడైతే మసాలా అయితే వేగిపోయింది. అందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాం. సో వాటర్ అయితే యాడ్ చేసేసాను కదా, బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా ఎస్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఒక్కొక్కటి ఇందులోకి వేసేద్దాం. సో ఇప్పుడు ఎగ్స్కి అయితే ఇలా చిన్ని కాట్లు అయితే పెట్టుకొని ఎగ్స్కి వేసేసుకున్నాం. ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కాబట్టి అన్ని ఎగ్స్కి అయితే ఇలా పెట్టేసుకున్నాను. వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వేసేసాను. సో ఇప్పుడు బాగా కలిపేసి, నేనైతే సాల్టే వేయలేదు కదా, కొద్దిగా ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేస్తాను. సో రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను, తగినంత మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తా. ఇప్పుడు సో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేస్తే ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి.